ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మన బృందకు మైదాకు పెట్టాలంట, అందుకోసము ఈ బ్లాగ్ తీస్తున్నాము. మీకు మైదాకు చేయడం చూపించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇనుప డబ్బా తీసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి బియ్యం వేయాలి. బియ్యం వేసి అందులో వచ్చేసి చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత చాపత్త వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఫ్రెండ్. ఇప్పుడు ఇదొక చిన్న బాల్ ని దీని లోపల మంచిగా పెట్టుకోవాలి. లోపల ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇవన్నీ వేసాం కదా అండి. ఇప్పుడు లోపల ఒక గిన్నె పెట్టుకొని మీద నుంచి ఇంకో గిన్నె పెట్టుకొని ఇందులో వచ్చేసి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అది మైదాకు అవుతుంది. అది ఎలా అవుతుంది అన్నది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇంకోసారి చూసుకుందాం ఫ్రెండ్స్, అది అయిందా లేదా అనేది. అవుతుందండి ఫ్రెండ్స్, చూడండి. మీకు చూపిస్తానండి ఇప్పుడు అది ఎంతవరకు అయింది అనేది. చిన్నప్పుడు ఫంక్షన్కి పెళ్ళిళ్ళకు వెళ్ళాలంటే అమ్మ ఇలాగే చేస్తుండే అండి. చూడండి, అవుతుంది అది అందులో. అప్పుడు మనకు కోన్లు అవి అనేది ఏం లేవు కదా అండి. బయట పెట్టానండి స్టవ్. ఇంట్లో అయితే మొత్తం ఇల్లు అంతా స్మెల్ వచ్చేస్తాను. బయట పెడితే గాలి వస్తుంది. అందుకే చైర్ ఇలా సాప స్టవ్కు గాలి రాకుండా అడ్డు పెట్టేశాను. మన బృందకైతే చాలా ఆత్రత ఉన్నదండి. అది మైదాకి ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పెట్టుకోవాలి అని చెప్పేసి ఊకే స్టవ్ దగ్గరకు వచ్చి ఇలా నిల్చొని చూపియమ్మా అని అడుగుతుంది. చూడండి ఎలా చూస్తుందో. నేను ఇప్పుడు మళ్ళీ చూద్దాము ఒకసారి అయిందా లేదా అనేసి. ఓహో, సూపర్ బ్లాక్ అయింది చూడండి. సూపర్ అయిపోయింది. పొగ వస్తుందా? సరే అండి, ఇంకా మైదాకైతే అయిపోయింది. ఇంకా మైదాకు అయింది. మనం ఇప్పుడు దీన్ని దించుదాం. స్టవ్ ఆఫ్ చేస్తాను. దించేసి దీన్ని ఇలా పక్కన పెట్టుకొని లోపల ఉన్న దాన్ని స్లోగా కింద పడిపోకుండా ఇలా తీసుకుంటే లోపల ఇది ఇలా అవుతుందండి మొత్తం బ్లాక్నెస్లో. ఇప్పుడు పిల్లలకు మైదాకు పెట్టడం, దాన్ని ఎలా కలపడం అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ లిక్విడ్ మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం అందులో దానికి సరిపడేంత కుంకుమ యాడ్ చేసుకోవాలి. కుంకుమ యాడ్ చేసుకొని మనం దీన్ని కలుపుకోవాలి. మైదాకు బృందకు పెడుతున్నా అండి. చందమామ కావాలంట బృందకి.
ఇది వచ్చేసి అమ్మమ్మలు పెట్టే డిజైన్. పెద్ద పాప పెట్టుకుంటుంది ఇప్పుడు అమ్మమ్మలు పెట్టే డిజైన్. ఈ కాలం డిజైన్ కాదండి ఇది. ఇట్లా చూపించు. చూడండి నా మైదాకు బాగుందా? ఆకుతో పెడితే ఇలా చుక్కలు పెట్టుకుంటారు కదా అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ముట్టుకొని వాళ్ళకి పెడితేనే నాకు ఇంత రెడ్గా అయింది. నేను కడిగేసుకున్నాను, అయినా నా కలర్ పోలేదు, రెడ్గా ఉంది. మీరు కూడా ఈ పాత అమ్మమ్మ కాలం నాటి చిట్కాను పాటిస్తారని అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.